ప్రస్తుతం సీనియర్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ విషయంలో అందరికన్నా ముందుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి తాజాగా 'విశ్వాంబర' అనే సోషల్ ఫ్యాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. 'విశ్వాంబర' సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్‌ని పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే దాదాపు 40 కోట్లు పెట్టి ఒక సెట్ కూడా వేశారట. అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా కోసం భారీ రేంజ్‌లో ఖర్చు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ద్వారా మరోసారి తనను తాను మెగాస్టార్‌గా ప్రూవ్ చేసుకుంటాడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. త్రిష ఫేమ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్‌తో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకింగ్ కూడా ఉండడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు మెగాస్టార్. ఇటీవల ఆయన ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాం. చింతల్లో వేసిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఈ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నాం. ఈ యాక్షన్ సీన్ చేయడానికి నాకు డూపిని తీసుకొచ్చారు. ఎందుకని అడిగితే భారీ యాక్షన్ సీన్ అని చెప్పారు. ఆ సీన్ గురించి విన్నాక పర్లేదు నేనే చేస్తానని చెప్పాను. కానీ డైరెక్టర్ వాళ్ళు రిస్క్ అని వద్దన్నారు. కానీ నేను వినలేదు. మన ఫ్యాన్స్ కోసం వాళ్ళని అలరించడానికి కష్టమైనా భరించాలి. నాలో ఆ శక్తి ఉంది. అందుకే రిస్క్ తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ అంత రిస్క్ అవసరమా అన్నయ్య అంటూ, జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఏ ఏజ్‌లో ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయటమే గ్రేట్, అలాంటిది డూప్స్ లేకుండా భారీ యాక్షన్ సీన్స్ కూడా చేయటం అంటే మామూలు విషయం కాదు. దట్ ఈజ్ మెగాస్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.